హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇది ఇప్పుడు అనపకాయల సీజన్. సో ఎవరింట్లో చూసినా పిదికపప్పు చారు, లేదంటే అనపగింజల చారు, లేదంటే చింతనీళ్ళు, దాంట్లో చింతనీళ్ళు ఉప్పిటికవే, రైస్ బాత్కవే యూజ్ చేస్తుంటాం. సో యాక్చువల్లీ నేను ఆఫీస్కి చేసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు ఎట్లా చేస్తావు, ఏమి రెసిపీ కావాలి అనేసి. సరే యూజ్ అవుతుంది కదా, ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి థింక్ చేశాను. మా ఫ్రెండ్స్ అన్నారు ఎందుకు నువ్వు అప్లోడ్ చేయకూడదు ఇది అనేసి. సరే అని చెప్పేసి ఈరోజు ట్రై చేసేద్దాం రాండి, ఎలా ఉంటుందో ట్రై చేసి మళ్ళీ కామెంట్లో చెప్పండి. సో అనపకాయలు తెచ్చుకొని ఒలుచుకొని ఇట్లా వాటర్లోకి వేసుకోవాలి. వాటర్లోకి వేసుకుంటే ఒక 1 అవర్ ఇంకా 2 అవర్స్ పెట్టుకోవాలి. సో 1 అవర్ ఇంకా 2 అవర్స్ పెట్టుకుంటే 1 అవర్ ఇంకా 2 అవర్స్ నానిన తర్వాత మనం ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. చేస్తేనే చేసేస్తుంది. చూడండి నేను చేస్తున్నాను ఇది ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. మా పాప కూడా చేస్తుంది, నాకు హెల్ప్ చేస్తానని. వద్దని అమ్మని ఇంకా కాదంటే లేదు నేను చేస్తున్నానండి, సరే చెయ్యమని చూపించింది. సో తర్వాత బాల్ ఇలాగ ఉంటాయండి మనకి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రాసెస్ చూడండి, అప్పుడే మీకు ఒక చేయడానికి టేస్ట్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. మీరు ఏమన్నా స్కిప్ చేసి ఏదైనా స్టెప్ స్కిప్ అయిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇదైతే యాక్చువల్లీ కర్ణాటకలో, ఆంధ్రాలో ఆల్మోస్ట్ వాళ్ళు వేస్తారు. మా సైడ్ అయితే అనపకాయలే అంటారు. వేరే చోట ఏమంటారో తెలీదు. కన్నడలో అయితే అవరేకాయ అంటారు, తెలుగులో అనపకాయలు అంటారు. సో వెళ్ళి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ చిన్నగా కొబ్బరి తీసుకోవాలి, ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే టేస్ట్ ఉంటుంది, ఇదైనా వేసుకోవచ్చు. దీని చెత్త అంటే కొంచెం చెక్క, లవంగం వేసుకోండి. సో ఈ చెక్క, లవంగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టిన తర్వాత ఒకటో రెండో టమాటాలు మీ సాంబార్ క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. సో టొమాటో వేసాను కదా, సో బాగా మిక్సీ వేసాను. సో నేను ఇప్పటి వరకు కొంచెం కూడా వాటర్ వాడను. సో కొబ్బరి, టొమాటో, చెక్క, లవంగం అంతే. సో మిక్స్ వేసేసి తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కారం పౌడర్ వేస్తున్నాను. యాక్చువల్లీ నేను ధనియా పౌడర్, కారం పౌడర్ ఇంట్లో చేసుకుంటాము. ఏం బయట ఇంకా తీసుకుంటాము. ధనియాలు, మిరపకాయలు తెచ్చి ఇంట్లో చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఇంటి మసాలాసే మనకి టేస్ట్ ఇస్తాయి. అన్నిటికీ ఇంటి మసాలాసే వాడుకుంటాము. చేయండి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకైతే ఒకసారి ట్రై చేసిన తర్వాత చాలా టేస్ట్ ఉందని మీరే చెప్తారు. ఎందుకంటే నేను చేసింది చాలామంది తిన్నారు, తిన్న వాళ్ళు చెప్పారు ఎలా చేస్తావు చెప్పు, బాగుంటుంది నువ్వు చేసేది అన్నారు. సో ఇది మిక్సీ వేసుకున్న తర్వాత
బాగా ఫ్రై చేస్తున్నాను. మనం యాక్చువల్లీ దీనికి ఫస్ట్ సాంబార్ ఉడికిన తర్వాత మళ్ళీ బ్యాల్ వేసుకుంటాము. అట్లయితేనే టేస్ట్ ఫస్ట్ వేస్తే అంత టేస్ట్ రాదు. చూడండి బ్రౌన్ అయిపోతా వస్తూ ఉంది, బ్రౌన్ బ్రౌన్గా. ఇంత టైమే తీసుకోండి మీరు, తొందరగా చేసినా కూడా అంత టేస్ట్ రాదు. ఇప్పుడు నేను ఎందుకు మీకు టైం పెట్టానంటే స్కిప్ చేయొచ్చు వీడియోని, బట్ మీకు తెలవాలి కదా ఎంతసేపు నేను ఫ్రై చేయాలి అనేది. మీకు ఒక ఐడియా కోసం నేను వీడియో లెంతీగా పెట్టాను. సో ఇప్పుడు మసాలా వేసుకొని మసాలాని ఒక 1 ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూ మీకు ఏమైనా అడగంటుతుంది అట్లా ఉంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1 to 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోండి. ఈ వాటర్ వేసుకున్నాం కదా, సో కొంచెం వాటర్ అలాగా నేను చూపిస్తున్నాను కదా, అంతే కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. సో ఎందుకంటే మనకి మళ్ళీ బ్యాల్ ఉడకాలి, బ్యాల్ ఉడికిన తర్వాత చికెన్ అయిపోతుంది. మళ్ళీ సాంబారు చాలా గట్టిగా అయినా బాగుండదు. ఇది ఒక మీడియం, అక్కడ చాలా చేస్తున్నాను. మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉండలుగా ఉంటే టేస్ట్ ఉండదు. బాగా నీట్గా మిక్స్ చేసుకొనేసి మళ్ళీ కర్రీలోకి వేసుకొని బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత ఇంకా బాగా ఉడకాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టేసినాం కాబట్టి మనకి ఇంకా థిక్నెస్ వస్తుంది. సాంబార్ థిక్నెస్ ప్లస్ టేస్ట్ 2 వస్తుంది. యాక్చువల్లీ ఇదంతా నేను మా నాన్నమ్మ మా అమ్మ దగ్గరే నేర్చుకుంటే వంటలు. సో వాళ్ళు చేస్తూ ఉండేది చూసి నేర్చుకోండేది. అయింది. ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తున్నారు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ట్రై చేసేయండి. బాగుండే వాళ్ళు కామెంట్ రైస్కి, ముద్దకి, గీ రైస్కి కానీ ఏదేనికైనా సూపర్గా ఉంటుంది సాంబారు. ట్రై చేయొచ్చు. నేనైతే బాయ్ ఫ్రెండ్స్.